ఇక రెండవ మాటకి నేను చెప్పేస్తాను చూడండి. ఎవరికి నమ్మకమైన వాడిగా ఉన్నాడు దేవుడు అని అంటే కనుక పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడ్డ వారికి నమ్మకంగా ఉన్నాడు. ఇది మొదటి మాట. ఇక రెండవ మాట, పశ్చాత్తాపడి పిలువబడిన వారికి దేవుడు నమ్మకంగా ఉన్నాడు. చూద్దామా? చూడండి, తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక నూతన నిబంధన నుంచి తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము చూద్దాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలిచివాడు, హల్లెలూయా, ఎవడంట? మనల్ని పిలిచివాడు నమ్మకమైన వాడు. ఎవరైతే పశ్చాత్తాప పడతారో వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? తదుపరి వెంటనే పశ్చాత్తాప పడిన మరుక్షణమే సంపూర్ణంగా చేస్తున్నాడు. ఆయన ప్రేమలో పరిశుద్ధంగా చేస్తున్నాడు. ఆయన ఆత్మను దయచేస్తున్నాడు, జీవమును దయచేస్తున్నాడు, శరీరమును పరిశుద్ధపరుస్తున్నాడు. అంతేకాకుండా సిద్ధపరుస్తున్నాడు అంట. మన ఆత్మను సిద్ధపరుస్తున్నాడు, మన జీవమును సిద్ధపరుస్తున్నాడు, మన శరీరమును సిద్ధపరుస్తున్నాడు. దేనికి అంటే కనుక ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు రహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు ఆయన ఏం చేస్తున్నాడంట? కాపాడును గాక, మనల్ని కాపాడుతున్నాడంట. కాబట్టి మనం ఏం చేయాలి? మన పాపములను మనం ఒప్పుకొని పశ్చాత్తాప పడితే కనుక ఆయన రాకడకు మనల్ని ఏం చేస్తున్నాడంటే సిద్ధపరుస్తున్నాడు. మనం సిద్ధపడి వారిగా ఉండాలి, పిలువబడిన వారిగా ఉండాలి. మనము కానీ పిలువబడలేదు అనుకోండి, అంతే, ఇక ఆ పెండ్లి విందులలో మనము పాలు పంపులు పొందలేము. తెలుసా మీకు పిలువబడ్డవారు ఎంతమందో? కొద్ది మందే. 10 మంది కన్యకలు మీకు తెలుసా? బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఎంతమందికి తెలుసు? చేతులకు తెలీదా? దేవునికి స్తోత్రం. మంచిదే. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని చెప్పేసి 10 మంది ఉన్నారు. వారు 5, వీరు 5. అయితే వీరు ఏం చేశారు అంటే కనుక దీపమును పట్టుకొని పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంట? పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వీరు ఏం చేశారు అంటే కనుక పెళ్లి కుమారుడు వస్తాడు కదా, ఏ టైంలో అయినా రావచ్చు. పెళ్లి కుమారుడు అవునంట కాదంట? ఏ టైంలో అయినా రావచ్చు. వచ్చే టయానికి వీరు ఎలా ఉండాలంట? సిద్ధపడి ఉండాలి. అలాగే కొంతమంది 5 కన్యకలు ఏం చేస్తారంటే, అమ్మో పెళ్లి కుమారుడు ఏ నిమిషమైనా వచ్చేయచ్చు అని చెప్పేసి వారి దగ్గర ఉన్నటువంటి గుడ్డులో ఉన్న నూనెని ఆ ఒత్తు ఆరిపోకుండా దీపంలో వేస్తూ ఉన్నారంట. ఇంకా ఆ నూనె ఏదైతే ఉందో అది వేస్తూ ఉన్నారు. ఆ వాక్యం అనే నూనె వేస్తూ ఉన్నారు, విశ్వాసం అనే నూనె వేస్తూ ఉన్నారు. ఇక ప్రభు వస్తాడులే, మనం తీసుకెళ్తాడులే అనేటువంటి నమ్మకాన్ని వేస్తూ ఉన్నారు. వేస్తూ కొద్ది రోజులకి ఏమైంది అంటే కనుక ఎప్పుడో వచ్చే ప్రభువుకు ఇప్పుడు ఎందుకు లేదు తొందర అన్నట్టు నిర్లక్ష్యం చేసుకున్నారు. అవునంటారు కదంటారు. ఇప్పుడు చాలా మంది భక్తి జీవితం ఎలా ఉందంటే, మొట్టమొదటిగా బాప్తిసం తీసుకున్న కొద్ది కాలం మాత్రం చాలా భక్తిగా ఉంటారు. ఆ తర్వాత భక్తిలో వాళ్ళు ఏం చేస్తారంట? కొంచెముగా మళ్ళీ లోకంలోనికి దిగిపోతూ ఉంటారు. అలాంటి వారే బుద్ధి లేని కన్యకలు. వీరేం చేశారు? నువ్వు ఆ యొక్క వాక్యమును వాళ్ళలో ఉంచుకోలేదు, పోస్తూ ఉన్నారు. ఆత్మను వెలిగిందామని చెప్పేసి ఉద్యమంగా వెలిగించేస్తున్నారు. కరెక్ట్గా ఇంకా సమయం అయ్యింది, పెండ్లి కుమారుడు వచ్చాడు. అప్పటి వరకు మీరు వెలిగించినటువంటి ఆ యొక్క వెలుగు ఇక రావట్లేదు కదలే అని చెప్పేసి మెల్లగా కునుకుపాట్లు పట్టారు. కునుకుపాట్లు పట్టి సరే ఏం చేశారు? వాళ్ళ దగ్గర ఉన్న నూనె అవగొట్టుకున్నారు. విశ్వాసము పోయింది. ఇక లోకంలో కలిసిపోయిన విధముగా వారి దగ్గర ఉన్నటువంటి ఆ నూనె అయిపోయింది. అయితే వారు మెలకువగానే ఉన్నారు. మెలకువగా లేరు అని నేను అన్నాను. వారు మెలకువగానే ఉన్నారు, కానీ వారి దగ్గర ఏమి లేదు అంటే విశ్వాసం లేదు.
వారు క్రీస్తుని నమ్ముతున్నారు కానీ విశ్వాసం లేదు. అయితే ఇక పెండ్లి కుమారుడు వచ్చేసరికి ఉన్న 5 దగ్గర ఏముంది అంటే దీపము ఉన్నది, అగ్గి ఉన్నది, నూనెను కూడా వారు ఏం చేశారంట జాగ్రత్త పరుచుకొని ఉన్నారు. ఇక నూనె వేసి సిద్ధపడిపోయారు. సిద్ధపడిపోగానే తలుపులు ఓపెన్ అయిపోయినాయి. ఆ రాజ్యంలోనికి ఈ 5 కన్యకలో పెండ్లి కుమారుడు వెళ్ళిపోయాడు. ఈసారి నూనె లేనటువంటి విశ్వాసులు ఉన్నారు చూడండి, వీరు నూనె కోసం వెతుకుతున్నారంట. వెతికితే ఈ లోపు ఏమైతే నూనె ఎత్తుకొని తెచ్చుకున్నారు. మళ్ళీ విశ్వాసంలోనికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేసుకొని అయ్యా నా పాపాలు క్షమించయ్యా అని చెప్పేసి వచ్చి ఈసారి ద్వారం కొడుతున్నారు. టిక్ 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 అని. ఏది ఇంక తలుపు చేస్తారా? తీయరు. ఎందుకంటే లోపలికి పెండ్లి కుమారుడు వెళ్ళిపోయాడు. ఇంకా పనికి రాని వారందరినీ కూడా బయట విడిచిపెట్టాడు. ఈరోజు ఎంతమంది అయితే విశ్వాసమును చివరి వరకు కాపాడుకుంటారో వారిని మాత్రమే నిత్యత్వములోనికి లోక కళ్యాణార్థమై జరిగేటువంటి పెండ్లి విందులో వారి పంపులు పొందుతారు. లేదు అంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పరలోక రాజ్యం బయటే ఉండిపోతారు. అందుకే మనము నిత్యము అనుదినము కూడా మన విశ్వాసాన్ని మనము కాపాడుకుంటూ ఉండాలి. లేదు అంటే కనుక మనము కూడా బయట ఉండిపోయే పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ ఏం చేస్తాడు దేవుడు? మన పాపములను మనం ఒప్పుకొని మన పశ్చాత్తాప పడిన వారిని ఏం చేస్తున్నాడంటే దేవుడు సంపూర్ణులుగా చేస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. శరీరమును జీవమును అంతేకాకుండా ఆత్మను కూడా సిద్ధంగా ఉంచి ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయన రాకడలోనికి మనల్ని ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. పిలువబడి వారు ఎవరైతే ఉన్నారో అంటే విశ్వాసంలో ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఇది 2వ మాట. ఇక 3వ మాటను నేను చెప్పి త్వరగా ముగిస్తాను. చూడండి, ఎవరికి దేవుడు నమ్మకమైన వాడు అని అంటే కనుక శోధింపబడుచున్న వారికి దేవుడు నమ్మకమైన వాడు. ఇదేంటంటే శోధింపబడటం ఏంటి అని అడుగుతున్నారా? శోధింపబడటం అంటే ఏంటి చెప్పండి? శోధింపబడటం అంటే ఏంటి చెప్పగలరా? ఒక ఖైదీని తీసుకెళ్ళి జైల్లో వేసారనుకోండి, వాడిని రోజు ఏం చేస్తుంటారు? కొడతా ఉంటారు కదా, అది శోధించడమే కదా మరి, అవునంటారు కదా. వాడికి రోజు బాధపడుతూ ఉంటారు. ఎరా నువ్వు చేసిన దొంగతనం ఏం చేసావు, ఎక్కడ పెట్టావు చేసింది, లేకపోతే నువ్వు ఎందుకు తప్పు చేసావు, ఒప్పుకునేంత వరకు నిన్నేమో కొడతానే ఉంటాను, శోధిస్తానే ఉంటారు అనంటారు కదా. కానీ ఇది అటువంటి శోధన కాదు, శ్రమల శోధన. ఏంటయ్యా నిన్ను నమ్ముకున్న కాడి నుంచి నాకు ఈ శ్రమలు, ఏంటయ్యా నిన్ను నమ్ముకున్న కాడి నుంచి నాకు ఈ బాధలు, ఈ బాధల నుంచి నాకు విముక్తి లేదా, నాకు ఇంకా మనశ్శాంతి అనేది లేదా, ప్రశాంతత అనేది లేదా అని అనుకునే వారి గురించి దేవుడు అంటున్నాడు. చూడండి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అయితే అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగజేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంట? మీరు సహింపగలిగినంత శోధన ఇస్తున్నాడు అంటాడు దేవుడు. అంతకు మించి ఇస్తలేదు. ఎన్నో శ్రమల చేతనయ్యాయంట. శ్రమలకి మనకి సరిపడా శ్రమ లేదప్ప, అంటే మన విశ్వాసాన్ని మనం బలపరుచుకునేంత శ్రమే తప్ప అంతకు మించి ఆయన ఇస్తలేదు. నిజముగా, ఎందుకంటే నీ విశ్వాసంలో నువ్వు బలపడతామని నీకు శోధన. ఇప్పుడు డబ్బు ఇచ్చేసాడు అనుకోండి, ఎక్కువ డబ్బు ఇచ్చాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు?
ఎక్కువ డబ్బు ఉంది అనుకోండి, ఏం చేస్తారు? ఆదివారం దేవుడి మందిరానికి వెళ్ళడం అనేసి సినిమాలకి వెళ్తారు, అవునంటారు కాదంటారు, రెస్టారెంట్లకి సినిమాలకి వెళ్తారు, ఎక్కువ డబ్బు ఇచ్చేస్తారు. అదే డబ్బు లేదనుకోండి, ఏం చేస్తారు? ఆదివారం మందిరానికి వెళ్ళడం అనేసి కష్టపడడానికి వెళ్ళిపోతారు, అవునంటారు కాదంటారు, డబ్బు లేదని చెప్పేసి. అయితే ఇక్కడ వచ్చే సందర్భం ఏంటంటే, డబ్బు ఉంటే నేను మర్చిపోతానేమో, డబ్బు ఉంటే నేను తిడతానేమో అనేటువంటి భావన లేకుండా, ప్రభువా నాకు సరిపడినంత నాకు అయ్యా అని మనం ప్రార్థన చేసుకోగలిగితే, అప్పుడు మనకి ఎంత శోధన ఉండాలో అంతే శోధన ఇస్తాడు దేవుడు. అయితే శోధన పెట్టడమే కాదు, శోధనని తప్పించుకునే మార్గాన్ని కూడా మనకు కలుగజేస్తాడు అంటున్నాడు. ఆ శోధన నుంచి మనం తప్పించుకునే మార్గం ఏమిటి అని అంటే కనుక, ఇదిగో నీవు ఏవైతే నీ పాపములు ఉన్నాయో అవన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడి వాటిని నువ్వు విడిచిపెట్టగలిగితే, ఆ శోధన నుంచి నిన్ను ఆయన పిలిచేవాడుగా ఉన్నాడు, ఆ శోధన నుంచి తప్పించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఈరోజు సందర్భంలో మనం తెలుసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, బలలో సమీపించే ముందు, అవునయ్యా ఇదిగో నేను ఇంకా పాపములను ఒప్పుకోలేదు నాయన, అందుకే నేను ఎన్ని కార్యములు ఎవరు చేయాలనుకున్నా అవి జరుగుతా లేదయ్యా అని చెప్పేసి మనం పశ్చాత్తాపడగలిగితే, దేవుడు ఈరోజు నీకు నమ్మకమైన వాడిగా ఉన్నాడు. నీవు నమ్మితే దేవుడి కార్యాలు నువ్వు చూడగలవు, నమ్మకపోతే నువ్వే కదా, నేను ఏం చేయలేదు, దేవుడు ఏం చేయలేడు. దేవుడు ఒకనొక దినమున ఒక ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు ఒక గుడ్డివాడు ఉంటాడు. ఆయన్ని చూసి ఏమంటాడంటే, నువ్వు నమ్మితే స్వస్థపరచబడతావు, లేదంటే లేదు అని అడుగుతాడు దేవుడు. అన్నప్పుడు ఆయన అంటాడు, అయ్యా నేను నిన్ను నమ్ముతున్నాను, నా కళ్ళు తెరవబడతాయి అని అన్నప్పుడు, సరే ఆయన కళ్ళను ముట్టి ప్రార్థన చేసి నేను వెళ్ళు అన్నాడు. అంతే, ఆ కళ్ళు తెరవబడ్డాయి. హల్లెలూయా. ఏమైందంట? కళ్ళు తెరవబడ్డాయి. దైవాలైన కుష్ఠరోగి ఉండేవాడు. ఆయన ఇదిగో నువ్వు ఒక నదిలోనికి వెళ్ళి స్నానం చేసిరా, నువ్వు నమ్మితే స్వస్థపరచబడతావు అన్నాడు. ఏంటి ఆ కాలంలోకి వెళ్ళి, నేను సైన్యాధిపతిని, నన్ను మునుకుంట్లకే సైన్యమంటాడా, నేను స్వస్థపరచబడతానా అని అతను అనుకున్నాడు. అన్నప్పుడు ప్రవక్త చెప్పిన మాట ఈయన వెనకన్నా ఏం చేశాడు? వ్యతిరేకించాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న పాప ఏమన్నది, అయ్యా ఎందుకైతే మంచిగా చెప్తున్నాడు, శరీరం ముందు వస్తే పోయే కదా అని చెప్పేసి అన్నప్పుడు, సరే అని చెప్పేసి ఆ ప్రవక్త చెప్పినట్లే వెళ్ళాడు. వెళ్ళి ములిగాడు. 7 మార్లు ములమన్నాడు. 1వ మారు ములిగాడు, పైకి లేచి చూసుకున్నాడు, కుష్ఠరోగి పోలేదు. 2వ మారు ములిగాడు, మళ్ళీ లేచి చూసుకున్నాడు, కుష్ఠరోగి పోలేదు. అలాగే 3వసారి, 4వసారి, 5వసారి, 6వసారి కూడా లేచి చూసుకున్నాడు, కుష్ఠరోగం పోలేదు. ఇక 7వసారి విశ్వాసంతో ములిగాడు. అంతే, పైకి లేచేటప్పటికి తన శరీరము యవ్వనస్తుడి వలె తన శరీరము కండలు కలిగినటువంటి శరీరముగా మార్చబడింది. హల్లెలూయా. ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు దేవుడు మనకి నమ్మకమైన వాడుగా ఉంటాడు, నమ్మకపోతే ఏమీ లేదు. హల్లెలూయా. కాబట్టి మనం నమ్మువారిగా ఉండాలి. ఈ రోజు నువ్వు నమ్మి పశ్చాత్తాపడి నీ పాపములను నువ్వు ఒప్పుకోగలిగితే, దేవుడు నిన్ను పిలిచేవాడిగా ఉన్నాడు, నిన్ను స్థిరపరిచేవాడిగా ఉన్నాడు. కాబట్టి అటువంటి కృప దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్. బలలో చేయవలసే ముందు చిన్న పశ్చాత్తాప ప్రార్థన చేసుకుందాం. పశ్చాత్తాప ప్రార్థన చేసుకుని బలలో చేయవచ్చు.